ఎవడు ఎన్ని రకాల పుల్లలు పెట్టడానికి ప్రయత్నం చేసినా, ఎన్ని రకాల కుట్రలు బన్నినా, నీ ఇంట ఎప్పుడు ఏముండాలి? నీ నోట ఏముండాలి? అది స్తుతి, ఆరాధన. ఎప్పుడు నేను చెప్తున్నాను, ఇంట్లో ఎప్పుడు కూడా ఒకవేళ మీరు బాడలేకపోయినా ఇంట్లో ఎప్పుడు స్తుతి ఆరాధన ఉండేటట్టు, దేవుని పాటలు ఎప్పుడు ఇంట్లో మోగేటట్టు చూడండి. ఎప్పుడు యేసయ్య పాటలు మోగాల ఇంట్లో. నీ కారులో, నీ ఆటోలో, నువ్వు వాహనం నడిపితే వాహనంలో, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అక్కడ ఎప్పుడు దేవుని స్తుతి ఆరాధన నీ చెవులకు ఇంపుగా ఉండునట్లు జాగ్రత్త పడితే నీ హృదయం ఎప్పుడు దేవునికి కనెక్ట్ అయి ఉంటుంది. దానివల్ల ఫలితం ఏంటి? దేవుణ్ణి ఆరాధించడం ద్వారా ప్రయోజనం ఏంటంటే, బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్తుతుల మూలమున దుర్గం స్థాపించాడు. ఆ దుర్గాన్ని ఛేదించుకొని ఏ శత్రువు కూడా నిన్ను దెబ్బతీయడానికి సాధ్యపడదు. ఏది ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాడండి. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా. చాలేమన్నది మాకు చిన్నపిల్లలకి చెప్పినట్టు చెబుతున్నాడు. మాకు తెలుసులే ఆ మాత్రం. మరి తెలిసి చేస్తున్నావా మరి? ఓ పాట పాడమంటే 33 మెలికలు తిరుగుతావు. నేను పాట నాకే వచ్చా అనుకుంటా. ఏదో పెళ్లి చూపుల్లో కానీ సిగ్గుపడ్డట్టు సిగ్గుపడుతూ ఉంటా. ఏమమ్మా పెళ్లి చూపులా? ఎక్కడైనా నువ్వు సిగ్గుపడు, నేను ఒప్పుకుంటా. దేవుణ్ణి ఆరాధించే దగ్గర, ప్రార్థన చేసే దగ్గర, దేవుని గురించి ఇతరులకు చెప్పే దగ్గర, నేను దేవుణ్ణి నమ్ముకున్నానని గంభీరంగా సాక్ష్యం ఇచ్చే దగ్గర సిగ్గుపడ్డావా? నాకు చాలా చిరాకు, దేవుడికి ఇంకా చిరాకు. దేవుడికి ఇంకా చిరాకు. ఆయన నామాన్ని సన్నుతించే దగ్గర సిగ్గేంది? ఏమయ్యా, నువ్వు ఎంత మొనగాడమైనా సరే దేవుడి నామాన్ని మయంపరిచే దగ్గర సిగ్గులు, బిడియాలు, మెలికలు తిరగడాలు పనికిరావు. పరమతముల దూషణేల పరిహసించి పలుకుటేల, నాకు తెలిసినంత వరకు నాదుడు యేసయ్యను గూర్చి సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. ఎలుగెత్తి పాడుకోవాలి. ఒంటరిగా కూర్చున్నా, గదిలో కూర్చున్నా, ఏకాంతంలో కూర్చున్నా ఆరాధించాలి. సన్నిధిలోకి వచ్చినా ఆరాధించాలి, స్తుతించాలి, కీర్తించాలి. నాకు ప్రార్థనే రాదంటావా? అట్లయితే మోకాళ్ళు వేసి స్తోత్రాలు చెప్పు. నీకు ప్రార్థన ఎట్లా రాదో నేను చూస్తా. నీకు రాకపోతే పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి వచ్చి మామూలు కాదు, భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేసేటట్టు చేస్తాడు నిన్ను. మామూలుగానే నాకు ప్రార్థన చేత కాదని నువ్వు కూర్చొని స్తుతిస్తా 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 పాడతా స్తుతిస్తా పాడతా ఆరాధిస్తా స్తుతిస్తా ఉండును. నాకు తెలిసింది ఇదే ప్రభువా, నాకు తెలిసింది ఇదే తండ్రి, నాకు తెలిసింది ఇదే నాథ అని నువ్వు స్తుతిస్తా ప్రార్థిస్తా స్తుతిస్తా ప్రార్థిస్తా, అదే స్తోత్రం చెబుతా. ప్రార్థన లేదు, రాదు. స్తుతిస్తా ఉండును. స్తోత్రమయ్యా, హల్లెలూయా, యేసయ్యా అని కాసేపు స్తుతించి మళ్ళీ ఏదో పాట పాడతా, స్తుతిస్తా పాడతా స్తుతిస్తా పాడతా ఉండు. ట్రై చేయను. నీ మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం రాకపోతే అప్పుడు అడుగు. నీకు తెలియకుండా అనేక సంగతుల గురించి నువ్వు ప్రార్థన చేసేటట్టు ఆయన చేస్తాడు. ఆయన చిత్తమైతే నీ నోరు, నాలుక సడలింపజేసి భాషలతో మాట్లాడి పరిశుద్ధాత్మలో ప్రార్థించేటట్టు ఆయన చేస్తాడు. స్తుతించకుండా నీ స్వరాన్ని మౌనం చేయొద్దు.
స్తుతించకుండా నీ స్వరాన్ని మౌనం చేయొద్దు, కీర్తించకుండా నువ్వు మౌనంగా ఉండొద్దు, ఆరాధించకుండా మౌనంగా. చెప్పండి, ఇప్పుడు ఆరాధనలో ఆయనను పాడి సన్నుతించి కీర్తించి మహిమపరచుట్లో శక్తి లేదా? ఎవడా అన్న వెదవన్నారా, వెదవా అనాలనిపించింది నాకు, కానీ నేను అనకూడదు కదా అట్లా, అందుకని అనను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆరాధించాలండి, ఆయన్ని సన్నుతించాలి. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేనో. సిద్కేనో అంటే యెహోవా మా యొక్క నీతి, యెహోవాయే నీతి. సిద్కేనో, సిద్కేనో మా యొక్క నీతి యెహోవా సిద్కేనో, ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. నా యొక్క నీతి యెహోవా సిద్కేనో, ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనము పవలు వేచియుందును. యేసు రాజ నీ భవనములో పవలు వేచియుందును. ఆరాధన ద్వారా, స్తుతించుట ద్వారా ఒక దుర్గం స్థాపించబడుతుంది. దానిలో మనం ప్రొటెక్ట్ చేయబడతాం, భద్రపరచబడతాం. ఇది మొదటి సంగతి. శత్రువులు నీ మీద కుట్రబని నిన్ను నాశనం చేయగోరిన వారిని దేవుడు అణచివేస్తాడు. వాళ్ళ ప్రయత్నాలన్నీ నాశనం అయ్యేటట్టు ఆయన చేస్తాడు. ఇది రెండవ సంగతి. ఒకటి, నీవు స్తుతించే స్తుతి ఆరాధన, దేవుని మహిమపరిచే స్తుతి యాగము నీకే ఒక రక్షణ దుర్గం అవుతుంది. మరి అలాగే నీకు రక్షణ దుర్గం ఏర్పడితే మరి వాడు నిన్ను అటాక్ చేయాలంటే ఎట్లా, నీ మీద దాడి చేయాలంటే ఎట్లా, కష్టం కదా. అందుకని నువ్వు స్తుతించకుండా వాడు నిన్ను అడ్డగిస్తుంటాడు, నువ్వు ఆరాధించకుండా వాడు నిన్ను అడ్డగిస్తుంటాడు. అది బోధల ద్వారా కావచ్చు, కొంతమంది మాటల ద్వారా, వెటకారాల ద్వారా కావచ్చు, లేదా కొంతమంది ఫీలింగ్స్ ద్వారా, సిగ్గులు అని చెప్పి ఏదో కొంతమంది ఫీలింగ్స్ ఉంటాయి, వాటి ద్వారా కూడా వాడు నిన్ను స్తుతించకుండా అడ్డగిస్తాడు. అడ్డగిస్తే నువ్వే నష్టపోతావు. నా ఆడి ప్రేరణకు లొంగవాకు. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా స్తుతిని కోరుకుంటాడు, స్తుతించమని నిన్ను ప్రోత్సహిస్తుంటాడు, ఆరాధించమని నిన్ను రేపుతా ఉంటాడు. గుర్తుపెట్టుకొని ఇది వాడుక చేసుకోండి, అలవాటు చేసుకోండి. ఎప్పుడు స్తుతించటం, స్తోత్రించటం, ఎప్పుడు మన నోట స్తోత్ర ధ్వానాలు ఉండటం అనేది మంచి అలవాటు. కొంతమందిని చూస్తాను భక్తి పరులని, వాళ్ళు ఎప్పుడు చూసినా సరే స్తోత్రం ప్రభువా, అయ్యా నీకు వందనాలయ్యా అనుకుంటా దేవుని సన్నుతించుకుంటూ పనులు చేసుకుంటుంటారు. దేవుని సన్నుతించుకుంటూ పనులు చేసుకుంటుంటారు. అది మంచి అలవాటు. చెత్త మాటలు మాట్లాడుకోవటం, చెత్త తలంపులు మాట్లాడుకోవటం కన్నా దేవుణ్ణి స్తుతించటం గొప్పది కదా. కాబట్టి స్తుతించుట ద్వారా మనం ఆయన దుర్గమై మనల్ని భద్రపరుస్తాడు, మన స్తుతుల మూలమున దుర్గమును స్థాపిస్తాడు. రెండవది, మన మీద కుట్ర చేసే వాళ్ళకి విసుగు పుట్టి వాళ్ళ ప్రయత్నాలు మానుకునేటట్టు ఆయన చేస్తాడు. అవి వాళ్ళకే ఎఫెక్ట్ అయ్యేటట్టు ఆయన చేయగలడు. ఇది రెండు. మూడవది, ఆరాధనలో శక్తి విడుదలవుతుంది, అది మనల్ని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. ఆరాధనలో ఏం విడుదలవుతుంది? శక్తి విడుదలవుతుంది. అది రోగాలను బాగు చేస్తుంది. అనేక సాక్ష్యాలు ఇప్పటికే వచ్చిన సాక్ష్యాలు అలాంటివే. నేను అందుకే ఆదివారం ఆరాధన చేసేటప్పుడు జాగ్రత్త అని చెబుతాను, చేసేవాళ్ళకి చెప్తాను, మీకు కూడా అదే చెప్తాను. స్తుతి ఆరాధన చేయడం ద్వారా ఏమేం కొనగూరిద్దో మీకు తెలుసు. బంధకాలు తెగిపోయినట్టు బైబిల్లో రాస్తుంది, అపోస్తల కార్యములు 16లో. ఇంట్రెస్ట్ ఉంటే గుర్తు రాసుకో, లేకపోతే ఇంటికి పోయి చూసుకో. స్తుతించుట ద్వారా వారి బంధకాలు తెగిపోయి పౌలు శీలలో
చెరసాలలో బంధించబడిన బంధకాలు తెగిపోయినాయి. స్తుతి ఆరాధన చేయటం ద్వారా బంధకాల్లోంచి విడుదల పొందుతాం. పిశాచి కట్లు కావచ్చు, మాంత్రిక శక్తుల కట్లు కావచ్చు, దురాత్మ ప్రయోగ తంతులు కావచ్చు, సాతాను నిన్ను నలుమూలలా కట్టి బంధించి ఉండొచ్చు. ఆ కట్లన్నీ, ఆ బంధకాలన్నీ, అవి వ్యసనాల బంధకాలు కావచ్చు, చెడుతనపు బంధకాలు కావచ్చు, పాపపు వాంఛల బంధకాలు కావచ్చు, అవి ఏ విధమైన సైతాను శోధనలైనా శరీరేచ్ఛలైనా వాటన్నిటి బంధకాలు తెంచి నిన్ను విడిపించే శక్తి స్తుతి ఆరాధనలో ఉంది. స్తుతి ఆరాధన చేయటం ద్వారా దేవుడు దాన్ని ఉత్పత్తి చేస్తాడు. స్తుతి ఆరాధన నీవు చేయటం ద్వారా పరిశుద్ధాత్మ కదులుతాడు. ఆయన నిన్ను బంధ విముక్తుడిని చేస్తాడు. ఎంతమందికి అర్థమైంది? అందుకే దీన్ని ఇంత సీరియస్గా చెప్తున్నాను. ఇంత శక్తి ఉంటుంది కాబట్టే, బంధకాల్లోంచి విడుదల మనకు వచ్చింది కాబట్టే, వ్యసనాల మీద మనకు జయం వచ్చింది కాబట్టే సైతాను నిన్ను ఆరాధించకుండా అడ్డగిస్తాడు. అందుకే వాళ్ళు వచ్చి బోధకుడా వాళ్ళ నోళ్లు మూయించంటే, మీరు వాళ్ళ నోళ్లు మూయిస్తే వెరీ డేంజర్. ఏంటో తెలుసా? రాళ్ళు కేకలేయటం మొదలు పెడతాయి. రాళ్ళు కేకలేయటం మొదలు పెడితే వాళ్ళని ఆపొద్దు. వాళ్ళు నా పిల్లలు నా స్తోత్రమును ప్రచురం చేస్తారు. నా పిల్లలు నన్ను మహిమపరుస్తారు. నా పిల్లలు నన్ను ఆరాధిస్తారు. నా పిల్లలకి నన్ను ఆరాధించడంలోనే సంతోషం ఉంది. నా పిల్లలకు నన్ను ఆరాధించడంలోనే ఆనందం ఉంది. నా పిల్లలకు నన్ను మహిమపరచడంలోనే శక్తి ఉంది. వాళ్ళు ఆపొద్దు అని నా ప్రభు వాళ్ళని అడిగించాడు. నాలుగవది ఏంటి? మూడవది స్వస్థత కలుగుద్ది ఆరాధించుట ద్వారా. అది నేను నా లైఫ్లో అనుభవించాను. నాలుగవది బంధకాలు తెగిపోతాయి. ఎలీషా దగ్గర ఏం జరిగింది? వీణ వాయిస్తూ ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఆ ఆత్మ అభిషేకం ఆయన మీదకి వచ్చినప్పుడు అక్కడున్న సమస్యకు పరిష్కారం చెప్పాడు ఆయన. సో ఆరాధించుట ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వచ్చుద్ది. ఆ అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు సమస్యలకు పరిష్కారం కూడా మనకే అర్థమైద్ది, మనకే బయలుపరుస్తాడు. నీకు సమస్య వచ్చింది తమ్ముడు, పరిష్కారం అర్థం కావట్లా, వెళ్ళి మోకాళ్ళు వేసి కూర్చొని ఆరాధించు. దేవుడు నీకు సమాధానం ఇచ్చేంత వరకు ఆరాధించు. ఆయన అభిషేకం నీ మీదకి పంపుతాడు. పరిశుద్ధాత్మ శక్తి రూపం నీ మీదకి దిగొస్తాడు. పరిశుద్ధాత్మ ప్రభావం నీ మీదకి దిగొచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం ఎలా చేయాలో, ఆ మెరుపు లాంటి ఆలోచన నీకే ఆయన ఆత్మ ఇస్తాడు. ఎలా డీల్ చేయాలో, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో, ఆ ఐడియాలజీ ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు తానే అనుగ్రహిస్తాడు. ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి నేను జరిగించుకుంటూ వచ్చినటువంటి పనులన్నీ కూడా దేవుడు నాకు అట్లా ఆయన ఇచ్చిన ఆలోచనలను బట్టి చేసుకుంటూ వచ్చాను.